హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. నేను ప్రతిరోజు నిత్య దీపారాధన అయితే చేస్తూ ఉంటాను కదా. పూజ కంప్లీట్ చేసుకున్నాను. దేవునికి కూడా ప్రసాదం పెట్టుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి, వినాయకుడికి, అవధూత వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరికీ కూడా ప్రసాదం చేసి నమస్కరించుకున్నాను. ప్రసాదం అయితే చేసి పెట్టుకున్నాను. కుడుములు చేశానండి ఈరోజు. అదే మేము టిఫిన్ కింద కూడా తీసుకున్నాము. దేవుణ్ణి అయితే ఇలా పూలతో అయితే అలంకరించుకున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా నేను దీపారాధన అనేది కంపల్సరీ ఉదయం సాయంత్రం అనేది చేస్తూ ఉంటాను. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి అయితే నిత్యం దీపారాధన అనేది కంప్లీట్ చేసుకుంటూనే ఉంటానండి ప్రతిరోజు కూడాను. ఈరోజు అయితే బీన్స్ కర్రీ అంటే బీన్స్ టమాటా కలిపి కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. వీలైనంత వరకు ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బీన్స్ కర్రీకి బీన్స్ తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు టమాటా కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బీన్స్ కర్రీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. బీన్స్ కర్రీ చేసుకోవడం చాలా సులభం, ఈజీ ప్రాసెస్ కూడాను. నేనైతే ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేపుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాతే మనం ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా బీన్స్ ఇవన్నీ వేసి మగ్గబెట్టుకోవాలి. తర్వాత బీన్స్ అవి వేసుకుంటున్నానండి. బీన్స్ అనేవి కొంచెం లేతగా ఉంటేనే బాగుంటుందండి, లేదంటే పీస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే వంటకం కూడాను. ఎందుకంటే ఈ ఫైబర్ ఫుడ్ అండి. ఇది కొంచెం బీన్స్ అనేది పీసుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా తినే వాళ్ళకి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్పచ్చండి ఈ బీన్స్ కర్రీ అనేది. బీన్స్ గింజలు కానీ, బీన్స్ గింజలు టమాటా, బీన్స్ గింజలు వంకాయ ఇలా వండుకుంటూ ఉంటాం కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అలాంటి ఈ బీన్స్ అనేది నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను బీన్స్ అనేవి ఎక్కువగానే తింటూ ఉంటాను. మా ఫాదర్ ఎక్కువ తెస్తూ ఉండేవారు. ఈ బీన్స్ కర్రీతో చేసే వంటకాలు ఏవైనా సరే ఇష్టమండి. బీన్స్ శనగపప్పు, బీన్స్ పెసరపప్పు ఇలాగా చాలా రకాలుగా వంటకాలు అనేవి చేస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా మా అమ్మగారు ప్రిపేర్ చేస్తూ ఉండేవారండి. బీన్స్లో నేను టమాటా అయితే వేసి కొంచెం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మసాలా వేసి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇది నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్ట్ని అయితే ఇస్తుంది. బీన్స్ కర్రీ దీనిలో కొంచెం మాంసకృతులు కూడా ఎక్కువగానే ఉంటాయండి. వీటిని వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ బీన్స్ కర్రీ తిన్నంత మాత్రాన మనకు సరిపడగా మాంసకృతులు అలాగే ప్రోటీను పీచు పదార్థాలు అన్నీ కూడా బాగా వస్తాయి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. కూరకు సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇలా మగ్గబెట్టుకోవాలి. ఉప్పు అది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మగ్గబెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి పండగ స్టార్ట్ అవ్వబోతుంది కనుక, మనకు పండగ రాబోతుంది కనుక ఇంట్లో పనులు అనేవి ఏవో ఒకటి ఉంటానే ఉంటాయి. ఇల్లు దులపడం, ఇలాగా సర్దుకోవడం ఇవన్నీ ఉంటున్నాయి. అవన్నీ చూసుకుంటూ నేను మధ్య మధ్యలో ఇలా వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. కొంచెం అయితే నాకు ఎక్కువ టైమే పడుతుంది. వీడియోస్ షూట్ చేసి మళ్ళీ వాటిని నేను ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ థంబ్నెయిల్ ఇచ్చుకుని ఇవన్నీ మీకు అప్లోడ్ చేయడానికి టైం అయితే పడుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కొంచెం గమనించగలరు. వీడియోలో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం నేను ఏదైనా తడబడి ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ముందు అయితే మంచి కంటెంట్ అయితే ఇవ్వగలనండి. ఫస్ట్లో వచ్చినట్టుగా వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఫస్ట్లో వచ్చినట్లుగా వ్యూస్ అనేది రావడం లేదు. ఒక్కొక్కసారి యూట్యూబ్ చేయాలా లేదా అనే భావన కూడా కలుగుతుంది. మళ్ళీ నన్ను నేనే మోటివేట్ చేసుకుంటున్నాను, లేదు ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే కొంచెం గ్రోత్ అనేది బాగుంటేనే కదా ఏదైనా చేయాలి, ముందుకు వెళ్ళాలనే ఫీలింగ్ కలుగుతుంది. నాకు అలాగే అనిపించింది ఫ్రెండ్స్. ఆ కూరకు సరిపడగా కారం అయితే వేసుకున్నానండి. కారం, కొంచెం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గసగసాలు లేదా జీడిపప్పు మనం వేసుకుని కొంచెం జీలకర్ర వేసి నూరిన పేస్ట్ అండి అది వేసుకున్న తర్వాత కారం వేసి ఆ రెండింటిని కూడా కలుపుకున్న తర్వాత కూరకు సరిపడగా వాటర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అనేది ఎక్కువ వేయని అవసరం లేదు. ఎందుకంటే బీన్స్ అనేది కొంచెం గట్టిగానే ఉంటాయండి. ఎంత లేతమైనా సరే ఉడకడానికి అయితే టైం పడుతుంది. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కదా. కొంచెం వాటర్ వేసుకుని స్లోలో పెట్టుకుని మీరు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ ఎక్కువగా చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి, దోశలోకి అన్నిటిలోకి కూడా బాగుంటుందండి.
దగ్గరికి అయిన తర్వాత మనం దించేసుకోవడమే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్టే నాకు చాలా కొండంత బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ని తెలియజేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్స్ తెలియజేస్తే నా అలాంటి వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి కూడా వీలుంటుంది. కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.